వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని, ప్రైవేటీకరణ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యను వ్యాపారం చేశారని, జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇక వైద్య విద్య లాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించాలని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా అంటే, స్థితిగతులు అంటే ఆరోగ్యం గాని, చదువు గాని, ఐశ్వర్యం గాని, సామాజికంగా వాళ్ళ అప్లిప్మెంట్ అవసరం అనేది రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ రాజ్యాంగానికి మీరు లోబడి మీరు పరిపాలన చేయాలే తప్ప మీరు కక్షలు కార్పణ్యాలతోనూ, మీరు అవినీతితోనూ, అస్థిత పక్షపాతంతోనూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ వచ్చి బిడ్ లో పాల్గొనడానికి భయపడ్డారంటే ప్రజల యొక్క కోపానికి, అగ్నికి ఆహుతవుతామని ఒక ఆలోచన వచ్చింది. కానీ మీరేం చేస్తారో తెలుసా? మీరు తెలివిగా మీ పత్రికల్లోనూ, మీకు సంబంధించిన మీడియాలోనూ కిమ్స్ వచ్చేస్తుంది, కిమ్స్ వాళ్ళు బిడ్డేస్తున్నారని చెప్పారు. చివరికి వాళ్లే స్వయంగా వచ్చి లేదు లేదు మాకు సంబంధం లేదని చెప్తే కిమ్స్ లో పనిచేసే ఒక డాక్టరు చివరికి మీకు దొరికాడు. ఉదాహరణకి ఆదోని ప్రాంతం అంటే పేదరికము, కరువు, వెనుకబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఒక గొప్ప ఆలోచన రావటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ తృష్ణ. పేద ప్రజల యొక్క స్థితిగతులు రాజ్యాంగబద్ధంగా మెరుగుపడాలంటే పేదవారు ఎక్కడున్నారు, ఎక్కడ కరువు ఉంది, ఎక్కడ పేదవారికి సహాయం చేయాలని ఒక ఆలోచన. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని, ఆ ప్రాంతంలో చదువులమ్మ తల్లి ఓలలాడాలని, డాక్టర్లు చాలా మంది ఆ ప్రాంతంలో చదువుకోవాలని, ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని, తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజీ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తారని ఒక ఆశతో ఆందోళన పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి వస్తే ఆ టెండర్ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నిజంగా మీ ఆలోచన ఏంటని అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వం ఎటుపోతా ఉందని అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం 2 సంవత్సరాలు జీతాలు ఇస్తారంట? ఎవరి డబ్బులు ఇస్తారు? ఎవరికి సహాయం జరగాలని ఆలోచిస్తున్నారు? అంటే మీకు మీ వంగిమాగతులకి లాభాలు రావాలని డబ్బు ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క స్థితి, ప్రజల యొక్క చదువులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఏ సెక్టార్? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు అలో లక్షణ అంటా ఉన్నారు. విద్య కకావికలమైపోయింది. విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు అందరానికి ఎక్కిస్తే ఈరోజు విద్య అనేది మరలా కొనుగోళ్లు అమ్మకాల స్టేజ్కి వెళ్ళిందే గాని పేద ప్రజల యొక్క కుటుంబాలకు విద్య అనేది అందరంతా దూరం వెళ్లే పరిస్థితి వచ్చింది. మరలా అప్పులు తీసుకొని, మరలా ప్రజలు చదువులు లేకుండా మరలా విద్యకు దూరం అయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఒక ప్రక్క ఆరోగ్యం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వేల కొలది ఆరోగ్యశ్రీలో రోగాలు చేర్చి చివరికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఇంటికి వచ్చి మరలా వాళ్ళకి ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మర్చిపోతా ఉన్నారు. ఎందుకు? మీరు చేసే తప్పులు, మీరు చేస్తున్న పూర్తిగా అప్పలంగా ప్రైవేట్ వాళ్ళకి వైద్యాన్ని అమ్ముతా ఉంటే, వైద్య విద్యను తాకట్టు పెడతా ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడ బ్రతుకుతారు? వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి. మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? చెప్పే పరిస్థితి లేదు. ఆరోగ్యం లేదు, విద్య లేదు, వైద్యం లేదు, చదువు లేదు, పేదరికం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్
పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ కూటమి నాయకులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 హామీలను వరుసగా అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మేధాశక్తితో సంపద సృష్టిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఏదైతే మనం అధికారంలోకి వచ్చి 18 కాలంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ప్రతి పేదవాడికని కూటమి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో అలాగే నూతన సంవత్సరం రాబో సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, రాష్ట్రం బాగుండాలి, అలాగే అమరావతి రాజధానిగా, అలాగే మరి పోలవరం ఎంతోమంది రైతుల్ని ఆదుకునే విధంగా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయి మనందరం కూడా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగే విధంగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఏదైతే రాష్ట్రం అభివృద్ధి కోసం మరి ఆహర్నిశలు పాటుపడటం మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగానే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల కోసం హామీలు ఇచ్చారో సూపర్ 6 అనే భాగంగా ప్రతిదీ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా పెన్షన్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. ఒంటరి మహిళ కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు వయసు మీద వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళకి కావచ్చు, అలాగే ఈ రోజున డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కేటర్ని బట్టి దాదాపుగా 4,000, 6,000, 15,000 డయాలసిస్ చేయించుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే దాదాపుగా 67 లక్షల మందికి పెన్షన్లు ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. దాదాపు 50,000 కోట్లు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీడో పెన్షన్ కానీ ఈ మధ్యకాలంలో కూడా ఎంతోమందికి వీడో పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం ఏదైతే ఎలక్షన్లో హామీలో భాగంగా తల్లికి వందనం ప్రతి ఇంటిలో కూడా ఒక 2 బిడ్డలు ఉండనివ్వండి, 4 బిడ్డలు ఉండనివ్వండి, వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు వేసే విధంగా కూడా తల్లికి వందనం కూడా ఈ 18 నెలల కాలంలో అమలు చేయడం జరిగింది. దాదాపుగా 50,000 మంది పిల్లలకి, దాదాపుగా ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకి చదువు నిమిత్తం వాళ్ళకి 67 లక్షల మంది పిల్లలకి దాదాపుగా 10,000 కోట్లు జమ చేయడం జరిగింది. ప్రతి బిడ్డ చదువుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండాలి. అదేవిధంగా మరి స్త్రీశక్తి అనే పేరుతో ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణం చేయాలని బస్సు ప్రయాణం ఉచితంగా ప్రవేశపెట్టడం, దాదాపు ఇప్పటికి 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయటం జరిగింది. వాళ్ళందరం కూడా చాలా సంతోషంగా వాళ్ళ జాబులు చేసుకునే వాళ్ళు అయితే కావచ్చు, వాళ్ళ అవసరాల నిమిత్తం కూడా ఉచిత ప్రయాణం కూడా చేయటం చాలా హ్యాపీగా ఉందని ప్రతి మహిళ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఏదైతే రైతుకు భరోసా ఇచ్చేలాగా వాళ్ళని ఆదుకునే విధంగా ఏదైతే హామీ ఇచ్చారో రైతుల ఖాతాలో కూడా ప్రతి 2 టర్మ్లో కూడా వాళ్ళకి ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఏదైతే సూపర్ 6లో భాగంగా అన్ని హామీలు నెరవేర్చుకుంటూ 18 కాళ్ళు విజయవంతంగా పూర్తి చేసి నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న మరి కూటమి ప్రభుత్వానికి మనందరం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో కూడా మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజున చూస్తున్నాం. రోడ్లు లేని రాష్ట్రాన్ని మనం చూసాం, ఎక్కడ చూసినా ఇప్పుడు సిమెంట్ రోడ్లే కనపడుతున్నాయి. ప్రతిదీ కూడా అభివృద్ధి సంక్షేమం దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబో కాలంలో కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ జనవరి 4న లక్షలాది మంది కార్మిక ఉద్యోగులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతాయన్నారు.
4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం కోసం సిఐటియు అఖిల భారత మహాసభలలో పిలుపు ఇవ్వనున్నామని అన్నారు. అఖిల భారత మహాసభలు రానున్న కాలంలో ఒక పెద్ద పిలుపుని ఇవ్వబోతోంది. ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకొని ప్రజలందరూ రోడ్ల మీద రాలేని రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు స్వాతంత్రం పూర్వం నుంచి అనిపిస్తున్నటువంటి కార్మిక చట్టాలు ఏవవుతున్నాయో ఆ చట్టాలన్నీ కూడా కాలరాస్తూ 4 కోళ్లుగా కుదించింది. ఆ చట్టాలు కుదించడం అమలు చేసే విధంగా ఇప్పటి వరకు అవకాశం లేకపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ 4 కోళ్లు అమలు చేయడం కోసం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సిఐటి అఖిల భారత మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఏ అయితే లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ అమలు కాకుండా ఉండడం కోసం ఒక పెద్ద పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. ఫిబ్రవరి నెల నుంచి అంటే సిఐటి అఖిల భారత మహాసభ జరిగిన తర్వాత ఓ సుదీర్ఘ పోరాటానికి సంబంధించి లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం జరగబోతోంది. ఆ సుదీర్ఘ పోరాటానికి వేదిక పిలిపివ్వడం కోసం సిఐటి అఖిల భారత మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించి కార్మిక వర్గంతో పట్టుకున్నట్టు ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. ఈ కార్మిక ఎర్ర జెండాతో పెట్టుకునే అనేక పార్టీలు సంఘాలు అలాగే ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్స్ వ్యతిరేకించకపోతే కానీ ఒక సుదీర్ఘ పోరాటం ఏదైతే ఢిల్లీలో రైతాంగం సుదీర్ఘకాలం పాటు సంవత్సరాల తరబడి పోరాటం చేశారో అటువంటి సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావడం కోసం కార్మిక వర్గం సన్నద్ధం అవుతుంది. రానున్న కాలంలో ఉద్యోగులు కార్మికులు కూడా ఈ సన్నద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కోరుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందజేసిన ఆలయ అధికారులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.